నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం. చంద్రశేఖర్ గారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. ఏ కస్టమర్ అయినా సరే అది వితిన్ ద కంట్రీ కావచ్చు, లేకపోతే ఔట్ ఆఫ్ ది కంట్రీ కావచ్చు. ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకునే ఆలోచన ఉంటే చాలు ఎలా వెళ్ళాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సీజన్ ఏంటి? అన్నీ కూడా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళే చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారండి. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. అవునండి. మీకు 12 బ్రాంచెస్ ఉన్నాయి. అవునండి. ఎవరికైనా కస్టమర్‌కి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా డౌట్ ఉంటే ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. ఈ 12 బ్రాంచెస్‌లో నియరెస్ట్ ఎవరున్నారు అనేది అవునండి. మీరు ఆహ్, ఫోన్ త్రూ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి విజిట్ చేసినట్లయితే ఇంకొక మంచి క్లారిటీ వస్తుంది. అవునండి. అయితే ఇప్పుడు మేము మెగా ట్రావెల్ మేళా ఒకటి నిర్వహిస్తున్నారు. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని విన్నామండి. అవునండి. ఒకసారి దానికోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఈ మెగా మేళా అనేది ఒక ప్రమోషన్ క్యాంపెయిన్ అండి. హ్మ్. ఎక్స్‌క్లూజివ్‌లీ ఆర్‌బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న క్యాంపెయిన్, హ్మ్. ప్రమోషన్ క్యాంపెయిన్. ఈ ప్రమోషన్ క్యాంపెయిన్ అనేది వాటి గురించి విషయాలు గానీ, ఏ ప్యాకేజెస్ ఈ ప్రమోషన్ ప్యాకేజీలకి వస్తున్నాయి అనే విషయాలు గానీ మీరు మా ఫోన్ నెంబర్ కానీ లేదంటే కనుక మా బ్రాంచెస్ ఉన్న 12 బ్రాంచెస్ అంటే మనకి హైదరాబాదు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, తర్వాత విజయవాడ, రాజమండ్రి, భీమవరం, వైజాగ్, ఓహ్! తర్వాత కర్నూలు, తర్వాత తిరుపతి అండ్ బెంగుళూరు. 2 తెలుగు రాష్ట్రాలలోనూ ప్రధానమైన ప్రతి ఏరియాలోనూ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ బ్రాంచ్ ఉంది. అవునండి. అండ్ బెంగుళూరులో కూడా ఉండింది. అవునండి. ఓకే. సో త్వరలోనే తమిళనాడులో కూడా మనం స్టార్ట్ హుహు. చేయబోతున్నాం. సో ఈ అన్ని బ్రాంచుల్లో కూడా ఈ మేళా అనేది డీటెయిల్స్ మనకి మా స్టాఫ్ అందరూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హ్మ్. ఏ ప్రమోషన్ ప్యాకేజీ, ఎక్కడికి వెళ్ళాలి, ఆ ప్రమోషన్ ప్యాకేజీ ఏంటి, ఎలా ఉంది అనేది. సో మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే అండి, మన అందరి కస్టమర్లు కూడా ఈ ప్రతి ఇయర్ ఏమవుతుంది అంటే రేటు పెరుగుతా వెళ్తూ ఉంటుంది. ఓకే. ప్రతి ఇయర్ హ్మ్. మనం చూస్తా ఉన్నాం. ఎయిర్వేస్ రేట్స్ పెరుగుతున్నాయి. అవును. తర్వాత అక్కడ లోకల్ అకామిడేషన్ రేట్స్ పెరుగుతున్నాయి. తర్వాత అక్కడ ట్రాన్స్‌పోర్టేషన్ రేట్స్ పెరుగుతున్నాయి. ఈవెన్ వీసా చార్జెస్ పెరుగుతున్నాయి. సో, లోకల్ అట్రాక్షన్స్ యొక్క ప్రైసెస్ గూడా పెరుగుతున్నాయి. సో, ఈ అన్నీ గూడా ఎవ్రీ ఇయర్ ఎస్కలేట్ అవుతా వస్తున్నాయన్నమాట. బట్ మా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ ప్యాకేజ్ తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఎవరైతే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటారో, సపోజ్ ఈ ఇయర్ శ్రీలంక వెళ్ళొచ్చారు ఎగ్జాంపుల్. హ్మ్. సో, నెక్స్ట్ ఇయర్ నేను దుబాయ్ వెళ్ళాలి, లేదంటే సింగపూర్, మలేషియా వెళ్ళాలి, లేదంటే బాలి వెళ్ళాలి అనుకునే వాళ్ళేంటంటే ముందే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటండి నిజంగా మాట్లాడుకోవాలనుకుంటే మనం ఎక్కడికైనా ఒక ట్రిప్‌కి వెళ్ళాలనుకుంటే ఈరోజు ఉదయాన్నే లేచి నెక్స్ట్ డేకి అయితే వెళ్ళిపోం. వెళ్ళిపోం. అవునండి. కరెక్ట్. ఇది ఇది నిజమే కదా! అవును. మంచిగా ప్లాన్ చేసుకుంటాం. యెస్. మన బడ్జెట్ ఏంటి? ఎక్కడికి వెళ్ళగలం? ఎలా వెళ్ళి రాగలము? ఇది మనం ప్రీ ప్లాన్డ్‌గా ఉంటేనే మనం ఆ టూర్‌ని ఎంజాయ్ చేసి కూడా రావచ్చు. అవునండి. హరీ బరీ అయితే మనకు కూడా ఇబ్బందే అవును. అవుతది. అందుకని ఏం చేస్తున్నామంటే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ఆఫర్. ఎట్లాగంటే అది ఈ ఇయరు ఏ రేట్స్ అయితే ఉన్నాయో హ్మ్. ఆ ప్యాకేజెస్‌లో అదే రేట్స్ మనం నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. గుడ్. యెస్. ఎందుకంటే సూపర్ అండి ఇది. ఎందుకంటే మనకి 10%, 15%, 20% పెరుగుతున్నాయి రేట్స్ అన్నీ కూడా. అవును. సో, దాని ప్రైస్ లాక్. సో, ఇయర్ ప్రైసే నెక్స్ట్ ఇయర్ ట్రావెల్ చేసే వాళ్ళకి మనం ప్రైస్ ఇదే ప్రైస్ ఇస్తున్నాం. హ్మ్. ప్లస్ దీనిలో ఏంటంటే డొమెస్టిక్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో పాత రేట్‌తో పాటు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రావెల్ వాళ్ళకి 5% డిస్కౌంట్ వస్తుంది. వావ్! అంటే చూడండి, సపోజ్ ₹50,000 ప్యాకేజ్ ఉందండి. నెక్స్ట్ ఇయర్ అది 60 అవ్వచ్చు, 65 అవ్వచ్చు, 57 అవ్వచ్చు. అవును. సో, ఆ 7,000 మీకు సేవ్ అవుతుంది. ప్లస్ 5% సేవ్ అవుతుంది. హ్మ్. ఇంటర్నేషనల్‌కి వచ్చేది. డొమెస్టిక్ అయితే 10% సేవ్ అవుతుంది. ఇదేంటంటే కస్టమర్‌కి యెస్, ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మనల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రేట్స్ ఇచ్చారు. ఓకే. పెంచకుండా గూడా అది ఏదన్నా గానీ మేమే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు మేము భరిస్తాం ఎంత పెరిగినా గూడా. ఓకే. చాలా మంచి ఆఫర్ అండి. అవునండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరు నెక్స్ట్ ఇయర్ ఎక్కడికన్నా వెళ్ళాలి అనే ఆలోచన మీకున్నట్లయితే ముందు లాక్ చేసేసుకోండి. అవునండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్లైట్ చార్జెస్ ఎప్పుడు ఎంత పెరుగుతాయో తెలీదు. దగ్గర పడే కొలది ఇంకా ప్రైజెస్ ఎక్కువుంటాయి. అవునండి. సో, తర్వాత అటు ఇటు అయినా అది మనకు సంబంధం లేదు. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళదే బాధ్యత. అందుకనే దానికి కూడా ఏంటంటే, అరే సపోజు
యూరోప్ ప్లాన్ చేసుకున్నారనుకోండి, యూరోప్ యాక్చువల్గా అయితే 3,25,000 రూపీస్ అండి హ్మ్. రేటు. సో ఎవరైనా యూరోప్ ప్లాన్ చేసుకున్నారనుకోండి, ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ అనేది చాలా అట్రాక్టివ్ ఆఫర్. ఓ సో ఈ ఆఫర్లో మనము 3,25,000లో 5% డిస్కౌంట్ వస్తుంది. సో అలానే ముందే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంత అమౌంట్ ఒకేసారి పే చేసేయాలండి అదేనండి, అదే చెప్పబోతున్నాను నేను. సో 3,25,000 అరే అంతే అమౌంట్ మనం ఇప్పుడు ఎక్కడ ఇచ్చేయాలి? కదా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళాలి, 5,25,000 ఇప్పుడే ఇవ్వాలా? దుబాయ్ వెళ్ళాలి, 97,500 ఉంది, ఇప్పుడే ఇవ్వాలా? లేదు. హ్మ్. ఇప్పుడే మీరు మొత్తం పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 10,000 రూపీస్ మీరు పే చేసి సో నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేసుకోవచ్చు. 10,000 10,000 మాత్రమే. ష్యూర్ అండి. అవునండి, ఓ అదే అన్బిలీవబుల్ అనమాట. 10,000 రూపీస్ మీరు ఇప్పుడు పే చేసి మీరు ఈ మెగా మేళాలో బుక్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మీరు ఏదైనా టూర్ వెళ్ళాలి అని ఆలోచన వస్తే, ఇప్పుడు ఏ ఆలోచన లేకపోయినా పర్వాలేదు, హ్మ్. ఏ ఆలోచన వస్తే నెక్స్ట్ మమ్మల్ని రీచ్ మా రిప్రజెంటేటివ్ లేదా మా స్టాఫ్ని, ఈ బ్రాంచెస్ 12 బ్రాంచెస్లో స్టాఫ్ని ఎవరినైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను ఇదిగో ఈ 10,000 రూపీస్ పే చేశాను మెగా మేళాలో అని రిసీట్ చూపించి ఆ ఆ వచ్చే మంత్లో ఏ గ్రూప్ ట్రావెల్స్ ఉన్నాయో చెక్ చేసుకొని అప్పుడు పేమెంట్ ఇవ్వచ్చు. ఓ చాలా మంచి ఆఫర్ అండి. అవునండి, సో అంత అమౌంట్ కూడా ఇప్పుడు పే పే చేయక్కర్లేదు. చేయాల్సిన అవసరం ఒక లేదు, 10,000 పే చేస్తే సరిపోతుంది. సరిపోతుంది. సో ఆ ప్లానింగ్ అనేది తర్వాత అయినా చేసుకోవచ్చు. ఎస్. ఇప్పుడు మీరు ఈ ప్లాన్ ఇప్పుడు లేదు నాకు, ఓకే సార్ ముందు కట్టేస్తాను నేను, హ్మ్. తర్వాత నేను నాకు వాళ్ళ మైండ్లో ఉండి ఉంటుంది సింగపూర్, మలేషియా వెళ్ళాలా, దుబాయ్ వెళ్ళాలా, లేకపోతే కాశీ వెళ్ళాలా, నైమిషారణ్యం వెళ్ళాలా, లేదంటే రాజస్థాన్ వెళ్ళాలా, తర్వాత లేదంటే మనకి ఈ ప్యాకేజ్ అన్నీ కూడా ఒక ఐడియా ఉంటే కనుక జస్ట్ అప్రోచ్ అవ్వండి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి. జస్ట్ 10,000 రూపీస్ పే చేయండి. ఓకే. అసలు మనకి అంటే ఈ ఆఫర్స్ అన్నీ కూడా ఇండియాలో ఏ ఏ ప్లేసెస్‌కి వర్తిస్తాయి? ఔట్ ఆఫ్ ద కంట్రీ ఏ ఏ ప్లేసెస్‌కి యాక్చువల్గా మన వర్తిస్తాయి? ఇండియాలో వచ్చేటికి ఆల్మోస్ట్ 19 రకాల ప్యాకేజెస్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. 19 రకాలు 19 ఉన్నాయి. రకాల ప్యాకేజెస్, 19 టైప్స్ ఉన్నాయి. 19 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ ప్యాకేజెస్. సో 19 రకాల ప్యాకేజెస్ ఉన్నాయి మాకు. వావ్! ప్లస్ అలానే ఇంటర్నేషనల్ వచ్చేటప్పటికి మనము 7 రకాల ప్యాకేజీల మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాం. హ్మ్. సో మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము? ఏమేమి చూడాలనుకుంటున్నాము? అది మన ఐటినరీ అవునండి, కస్టమైజ్ చేసి మీరిస్తారు. మాకు తగ్గ ఆఫర్‌ని మీరిస్తారు. అంటే అట్లా కాదండి. మన ఇవంతా కూడా ఏంటంటే మనకి గ్రూప్ డిపార్చర్స్ అని ఉంటాయి. ఓకే. అంటే మేము నెక్స్ట్ ఇయర్ ఏ టూరు ఎప్పుడు అనేది మేము ఆల్రెడీ క్యాలెండర్ ఇస్తాం. ఓకే. సో క్యాలెండర్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మన సపోజ్ ఇష్టం. మీ ఇష్టం. సో ఫిబ్రవరి, మార్చా, ఏప్రిల్, మేనా ఆ టూర్ ఆ మంత్లో ఉందనుకోండి, మీరు 2 మంత్స్ ముందు మా ఆఫీస్ దగ్గరకో లేకపోతే మీరు 10,000 ఎవరికైతే పే చేసి ఎగ్జిక్యూటివ్కి కాల్ చేసి నేను ఇట్లాగా 2 మంత్స్ తర్వాత ఈ టూర్ వెళ్ళాలి అనుకున్నాను అని అంటే కనుక వాళ్ళు ఆ టూర్ మీ పేరు రిజిస్టర్ చేస్తారు. హుహు. చేసి ఈ రేట్ ఏదైతే ఉందో ఆ రేటు మీద డొమెస్టిక్ అయితే 10% డిస్కౌంటు, ఇంటర్నేషనల్ అయితే 5% డిస్కౌంట్ ఇచ్చి మీ బుకింగ్ తీసుకుంటారు. 50% అడ్వాన్స్ తీసుకుంటారు. ఓహ్! మీరు ప్యాకేజ్ కనుక సెలెక్ట్ చేసుకోగానే 50% అడ్వాన్స్ మాత్రమే తీసుకుంటారు. ఓకే. మిగతా 50% 30 డేస్ బిఫోర్ పే చేసుకోవచ్చు. చాలా టైం ఇస్తున్నారండి మీరు. అవునండి, అవును. ఎందుకంటే మనం బడ్జెట్ ప్లానింగ్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళకి బడ్జెట్ అవును. ప్లానింగ్ ఉంటుంది. అది నా అమౌంట్ ఈ టైంలో వస్తుంది కాబట్టి ఇది ప్లాన్ చేసుకోవచ్చు, ఈ టైంలో వస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళకి ఆ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి చక్కటి అవకాశం. హ్మ్. ఈ అట్లాగా ఆ 50% పే చేసుకొని చక్కగా ఆ గ్రూప్ టూర్లో ట్రావెల్ చేసి రావచ్చు విత్ డిస్కౌంట్ అండ్ ఈ ఇయర్ ఫెయిర్తోనే. అండ్ మీరొక సెపరేట్‌గా ఒక గైడ్‌నిస్తారు. అవునండి, ఓకే. అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు. తెలుగు అవునండి, ఫుడ్డే పెడతారు. అవునండి. మంచి అకామిడేషన్ ఇస్తారు. ఎస్, 3 స్టార్ హోటల్స్ ఇస్తామని కూడా మీరు ఇంతకుముందు ఆల్మోస్ట్ 3 స్టార్ హోటల్స్ చెప్పారు. ఇస్తామండి. సో, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎస్, మనీ గురించి కూడా ఇబ్బంది లేదు. మనం ఎలానూ వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఎంతో కొంత ఒక ప్లానింగ్ ఉంటుంది కాబట్టి మన అవునండి, బడ్జెట్‌లో దాన్ని ఫ్లెక్సిబుల్‌గా అమౌంట్ పే చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సరిపోతుందండి. నవంబర్ 15th టు డిసెంబర్ డిసెంబర్ 31 31 వరకు వరకండి. ఈ ఆఫర్స్ ఉన్నాయి. ఎస్, ఆల్రెడీ ప్యాకేజ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. మంచి రెస్పాన్స్ వస్తుంది వీటన్నిటికి కూడా. హ్మ్. అందరూ త్వరపడి ఈ పేమెంట్ ఈ 10,000 రూపీస్ పే చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి బాగా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే యెస్. అన్బిలీవబుల్ అండి, పెరగటం మాత్రం అవును. అనేది ఒకటి ప్రపంచంలో రేట్లు పెరగడానికి తగ్గడం అనేది ఉండదండి. అవును. సో రేట్లు పెరగడం అనేది కంపల్సరీ. సో దాన్ని ఇప్పుడే మీరు లాక్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. లాక్ చేసుకొని ఇదే ప్రైస్తో మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ట్రావెల్ చేసి ప్లస్
మీ పేమెంట్ కూడా బుకింగ్ ఏదైతే ప్యాకేజ్ మీరు అనుకుంటున్నారో ఆ ప్యాకేజ్ అనుకున్న టైంలో 50% పే చేసి ట్రావెల్కి బిఫోర్ 30 డేస్ బిఫోర్ 50% పే చేసుకుంటే మీరు హ్యాపీగా మీ అనుకున్న టూర్ని Yes. చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు. హ్యాపీగా వెళ్ళొచ్చు, హ్యాపీగా తిరిగి రావచ్చు. Yes. చంద్రశేఖర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి 12 బ్రాంచెస్ ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలలోనూ ప్రధానమైన ప్రతి ఏరియాలో కూడా ఆర్వి అవునండి. టూర్స్ అండ్ ట్రావెల్స్ బ్రాంచ్ ఉండింది అండ్ బెంగళూరులో కూడా ఉండింది. సో ఒక్క కాల్ చేసినట్లయితే మీకు నియరెస్ట్ ఎక్కడ ఆఫీస్ ఉండింది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఒకసారి ఆఫీస్కి విజిట్ చేసినట్లయితే చాలా క్లారిటీ వస్తుంది మీకు. లేదు మాకు ఫోన్ త్రూ కావాలి, డౌట్స్ ఉన్నాయని అనుకుంటే మీకు ఫోన్ త్రూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎలాంటి డౌట్ అయినా కానివ్వండి, ఫస్ట్ అదొక కాల్ చేయండి. చక్కటి సమాధానాలు, చక్కటి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అవునండి. యాహ్! కానీ థ్యాంక్ యూ సో రియల్గా మచ్. ఆఫర్ ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. యెస్. చాలా సో మంచి ఆఫర్. చాలా మంచి ఆఫర్ అండి. 10,000 రూపీస్ మీరు ఎన్రోల్ చేసుకుంటే చాలు. మీరు వెళ్ళాలి అనుకునే టైంకి మీరు ఇండియాలో వెళ్ళాలనుకుంటే 10% డిస్కౌంట్ వస్తుంది. మీరు ఔట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళాలనుకుంటే 5% డిస్కౌంట్ వస్తుంది. అవునండి. అంతే కదా! అవునండి. అండ్ మీరు ఈ ఇయర్‌లో బుక్ చేసుకున్నవి నెక్స్ట్ ఇయర్‌కి ఇవే రేట్స్‌తో మీరు వెళ్ళి రావచ్చు. అవునండి. చాలా మంచి అవునండి. ఈ ఆపర్చునిటీ. డిసెంబర్ 31 దాటిందనుకోండి, మళ్ళీ మనకు కొత్త రేట్స్ ఇంప్లిమెంట్ అవుతాయి. యెస్. అప్పుడు తర్వాత ఎవరన్నా వచ్చి లేదు నాకేదంటే మాత్రం రాదండి. ఇబ్బంది అవుతుంది. 100% ఆ రేట్ ఇవ్వలేము. యెస్. సో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఏముంది, జస్ట్ ఒక ఫోన్ కాల్ చేయండి సరిపోతుంది. అవునండి. యాహ్! థాంక్ యూ అవునండి. సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.